ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో లాస్ట్ ఫ్యూ డేస్గా మన ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో హార్డ్లీ 2 డేస్ అనమాట. ఈ 2 డేస్లో ఏంటంటే మ్యాక్సిమం నాకున్న వర్క్ మొత్తం జీరో చేసేసుకుని ఇంకా ఇంకొక పెద్ద పని ఉందనమాట. సో దాన్ని అప్లోడ్ చేస్తాను ఇంకొక 2 డేస్ తర్వాత. సో ఈలోపు అయితే ఇప్పటి వరకు నేను ఏదైతే బ్యాంగిల్స్ చేశానో ఆ కలెక్షన్ అనేది చూసేయండి. దీంట్లో ఏంటంటే అన్నీ కూడా నేను పెట్టలేదు. కొన్ని ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి కొన్ని డిలీట్ చేస్తాను, కొన్ని అయితే మేక్ చేసిన తర్వాత వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడానికి కూడా నాకు టైం దొరకలేదన్నమాట. అండ్ అలాగే ఈ స్టార్టింగ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో సో వాళ్ళకి మాత్రం ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు మాకు బ్యాంగిల్స్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్న డిజైన్స్ పెట్టండి, మేము చూస్ చేసుకుంటాము అని చెప్తారు. సో ఆ టైంకి మనకి పిక్స్ కావాలి. సో ఫొటోస్ అనేవి మన సొంతంగా మనం తీసుకుని మనం ఏం చేయగలమో అలాంటివి వాళ్ళకి పెడితే సో అది మనకి హెల్ప్ అవుతుంది. వేరే పేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ పేజ్ మీద ఉన్న వాటర్ మార్క్ వాళ్ళు చూసి వీళ్ళు ఈ పేజ్లోంచి చేసుకున్నారు అని చెప్పి అనే ఇది మనకి రాకూడదు. సో మన ఓన్ డిజైన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎవరు స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ మనకో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనం చేసుకోవాలన్నమాట బ్యాంగిల్స్ అనేవి. సో దాని ద్వారా ఏంటంటే మనకి డిజైన్స్ క్రియేట్ అవుతాయి. సో ఆ డిజైన్స్ క్రియేట్ అయిన దాన్ని మనం ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రకంగా ఏంటంటే మీకు జిగేలు అనిపించే అట్మోస్ట్ కలెక్షన్ అంటే నా దగ్గర ఉన్నంత వరకు చెప్పాను కదా, కొన్ని తీయలేదు కొన్ని తీసాను అని ఆ కలెక్షన్ వరకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఏంటంటే నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా యూట్యూబ్లోనే అనమాట. సో మనకి వీక్కి 7 డేస్ ఉంటుంది. ఆ 7 డేస్లో 5 డేస్ క్లాసెస్ చెప్తాను. ఒక 1 డే వచ్చేసి ఏదైనా ఒక డిఫరెంట్ మోడల్ మీద ఒక సెట్ అనేది ప్రిపేర్ చేస్తాను. అండ్ అలాగే సండే వచ్చేసి లైవ్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఈ వీక్ డేస్లో ఈ 5 or 6 డేస్లో ఏవైతే మనం డిస్కస్ చేసామో, నేను మీకు ఏవైతే చెప్పానో, మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా సండే లైవ్లో మీరు అడిగితే నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. కాకపోతే ఈ క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు షేర్ చేసుకోండి. చేద్దామా వద్దా? అండ్ స్టార్టింగ్ నుంచి అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అండ్ అలాగే విత్ డిఫరెంట్ మోడల్స్తో ఏ రకంగా చేసుకోవాలి అనేది మొత్తం కూడా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదంతా ఏంటంటే మీ రెస్పాన్స్ బట్టే అనమాట. అంటే ఒకవేళ మీకు కావాలి అనుకున్నారనుకోండి నేను స్టార్ట్ చేస్తాను. అండ్ మళ్ళీ దీనికి డబ్బులు గట్ట అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఈ మళ్ళీ ఆన్లైన్ క్లాస్ లేదో ఇంత పర్టికులర్ ప్యాకేజీకి పెట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. దానికి నేను యూట్యూబ్లోనే మీరు ఒక పర్టికులర్ టైంని సజెస్ట్ చేయండి. సో నేను ఆ టైంకి నేను కుదుర్చుకుని మీకు రోజు రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎప్పటి నుంచి అనేది మీ రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు చెప్తాను క్లాసెస్ ఎప్పటి నుంచి మొదలు పెడదాం అనేది. మొదలు పెట్టాలి అంటే మీరు చెప్పాలి నాకు ఏమంటే చేద్దామా వద్దా. ఒకవేళ చేద్దాము అనుకుంటే మీకు ఏ టైం కంఫర్టబుల్, సో ఏ టైం నుంచి మీరు ఏ టైం వరకు ఉంటారు అనుకుంటే సో ఆ టైంలో నేను మీకు చెప్పడానికి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్గా ఫ్రీనే. అండ్ ఎక్కడ కూడా మీరు ఏమీ ఒక ప్యాకేజ్ లాగా ఇన్ని మంత్స్ లేకపోతే ఇంత సెషను అని చెప్పి మీరు డబ్బులకి ఏమీ పెట్టక్కర్లేదు. సో కంప్లీట్లీ ఫ్రీ కోర్సే అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, నాకు ఆర్డర్స్ ఎలా వస్తాయి అనేది నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ మళ్ళీ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. ఏదైనా సరే ఒక 16-17 months బ్యాక్ చేయండి ఏంటంటే ఫుల్ ఖాళీ అనమాట. ఖాళీగా ఉండే ఏదో ఆన్లైన్ ప్రోడక్ట్ రివ్యూస్ అవి చేసుకునేది. సో చేసుకునే టైంలో ఏంటంటే తనకి అదంతా వర్కౌట్ అవ్వలేదు, చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి దిగిందనమాట. సో అలా దిగినప్పుడు ఏంటంటే జనాలకి ఈ జయంతి ఏదైతే చేస్తుందో అది నచ్చింది. సరే వీళ్ళకి ఇది నచ్చుతుంది కదా అని చెప్పి తిను ఇంకా డిఫరెంట్ మోడల్స్తో ట్రై చేసింది. ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఏంటంటే ఈ లోటస్ బ్యాంగిల్స్ ఆఫర్ అని చెప్పి పెట్టిందనమాట. సో ఆఫర్ పెట్టిన టైంలో ఆల్మోస్ట్ ఒక 20 to 25 సెట్స్ ఆఫ్ లోటస్ బ్యాంగిల్స్ అనేది తయారు చేసింది. ఇంకా ఆ రోజు నుంచి మొదలైంది ఆర్డర్స్ రావడం, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదన్నమాట. సో ఇది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. అంటే
అసలు నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను ఎలా సక్సెస్ అయ్యాను అనేది కూడా నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో చెప్తాను. అండ్ దాంట్లో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ, లేకపోతే నేను అమౌంట్ ఎక్కువ పెట్టి ఇది చేసింది కానీ ఏ రకంగా చేశాను అనేది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తానన్నమాట. సో అయితే ఆ రకంగా నేను చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, సో ఆ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఏదైనా మీరు ఒక సెట్ ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్ వేలో మీకు మీరు ప్రమోట్ చేసుకోవాలన్నమాట. సో ఎయిదర్ యూట్యూబ్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇలాగా బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ నాకు తెలిసినంత వరకు అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజెస్ క్రియేట్ చేసుకోండి, రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. ఒకసారే కాకపోయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే మనం ఏంటి అనేది జనాలకి తెలుస్తుంది. సో అలా చేసుకోవాల్సిన బాధ్యత మనదే అనమాట. అంటే ఒక మంత్లో మొదలుపెట్టి మాకు రావట్లేదని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ మానేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏది చేసినా సరే మనం సక్సెస్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా. ఈ రకంగా ఏంటంటే చెప్తాను మొత్తం అన్నీ కూడా. అయిన తర్వాత చాలామంది ఏంటంటే ప్రైస్ ఫిక్సింగ్ కూడా మాకు చేయడం రావట్లేదు, ఏ రకంగా ప్రైస్ ఫిక్స్ చేయాలి అని అడుగుతున్నారు. సో దాని మీద కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం మీ ఒపీనియన్ ఏంటి అనేది షేర్ చేసుకోండి. అండ్ ఈ కలెక్షన్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా మీకు 1000 నుంచి 1500 లోపు ఉన్న కలెక్షన్ అనమాట. సో మొత్తం సెట్స్ అన్నీ కూడా ఏంటంటే 1000 నుంచి 15 కాదులేండి, ఒక 1400 లోపు, అంటే విత్ షిప్పింగ్తో కలిపి 1400 లోపులో ఉన్న డీటెయిల్డ్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. సో వీటన్నిటికీ నేను 1200 తీసుకున్నాను ఒకనొక టైంలో, 1300 ప్లస్ షిప్పింగ్ తీసుకున్నాను ఒకనొక టైంలో, 1400 కూడా తీసుకున్నాను. సో ఈ రకంగా ఈ సెట్స్లో మీకు బాగా నచ్చింది ఏదో అనేది కింద కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే 2 days తర్వాత ఇంకొక మంచి వీడియో ఉంటుంది అనమాట. అదేంటంటే 12 సెట్ల కలెక్షన్స్. సో దాన్ని మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటి, మీ డౌట్స్ ఏంటి, అసలు ఆన్లైన్ క్లాసెస్ సంగతి ఏంటి, ఏ టైం మీకు అవైలబుల్ అనేది నాకు కింద కమెంట్స్లో చెప్తే దాని ద్వారా నేను టైం అనేది ప్లాన్ చేసుకుంటాను, మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.